ఓం నమో వెంకటేశాయ. శ్రీవారు బ్రహ్మోత్సవాలలో ఒక్కరే రెండవ రోజు పగలు ఉత్సవంలో 5 పడగల చిన్న శేషవాహనంపై ఊరేగుతారు. శేషుడు నారాయణాంశ సంభూతుడు. నివాసన శయ్యాసన పాదకాంశుకో పధాన వర్షాతప వారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతీర్యతే జనైః. ఆదిశేషుడు శ్రీనివాసునికి వాసము, శయ్య, ఆసనము, పాదుక, ఉత్తరీయము, తలగడ, ఎండా వాలన నుండి రక్షించే ఛత్రము, పదపీఠము, సేవకుడు, శరీరభేదం కలిగి విష్ణుదేవునికి శేషతల్ప పాత్రుడైనాడు. శేషుడని జనులచే కీర్తింపబడుతున్నాడు. భూలోకంలో అవతరించదలిచిన విష్ణుదేవునికి అనువైన ప్రదేశంగా ఆదిశేషుడు పర్వత రూపాన్ని ధరించాడు. నారాయణుడు శేషాద్రిపై అవతరించాడు. స్వామికి శేషునికి గల సంబంధం అటువంటిది. అందువల్లనే బ్రహ్మోత్సవాలలో రెండవసారి శేషుడు స్వామికి వాహనమైనాడు. ఈ వాహనంపై స్వామి మురళీ మనోహరుడిగా భక్తులను కటాక్షిస్తారు. ఈ అలంకారం మారుతూ ఉంటుంది. తరిగుండ వెంగమాంబ బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ ధ్వజారోహణం నాటి రాత్రి అలఘ శేష వాహనోత్సవంబును మరునాడు ఉదయంబునందు వాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని మనకు వర్ణించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయ అధికారి ఒకరు క్రీస్తు శకం 1830వ సంవత్సరంలో తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనంగా పేర్కొన్నాడు. అంతేగాక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనము బాలశేషవాహనం అని చెప్పాడు. ఈ బ్రహ్మోత్సవాలను గురించి, తిరుమల దేవాలయం గురించి, వెంకటేశ్వరుని గురించి అతడు ఒక వ్యాసము రాశాడు. ఆ వ్యాసంలో పేరు చెప్పుకొనలేదు. ఈ ఆంగ్ల వ్యాసము ఏషియాటిక్ జర్నల్ మే ఆగస్టు సంచిక 1831లో ప్రచురింపబడింది. ఈ పత్రిక కలకత్తా నుండి వెలువడేదట. ఇక తాళ్లపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఈ విధంగా కీర్తించాడు. వీడుగదే శేషుడు శ్రీవేంకటాద్రి శేషుడు, వేడుక గరుడునితో బెన్నుద్దైన శేషుడు, 1000 పడగలతోడ వెలసిన శేషుడు, ఛాయ మేని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏయడ హరికి నీడై ఏగేటి శేషుడు, పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టుకొనిన మించుల శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టిన వారి బొగడ నేరుపరి శేషుడు, కదిసి పనులకెల్ల గాచుకున్న శేషుడు, మొదల దేవతలకెల్లా మొక్కే శేషుడు, అది శ్రీ వెంకటపతి కలుమేలు మంగకును వదరకయ్య పొద్దు పానుపైన శేషుడు. అంటే వెంకటేశ్వర స్వామి వారికి, అలమేలు మంగ అమ్మవారికి కూడా పానుపుగా ఉన్నాడు ఈ శేషుడు. 1000 పడగలతో వెలసాడు. అతని శరీరం మేని మొత్తము వజ్రాల వంటి వెలుగు కలిగిన వాడు, హరికి నీడగా ఉన్నటువంటి వాడు అంటూ ఈ వాహనం గురించి అన్నమాచార్యుల వారు వర్ణించారు. ఓం నమో వెంకటేశాయ.